హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మారేడుమిల్లి వెళ్తున్నాం. మేము మారేడుమిల్లిలో ఏమేమి చూసామో, ఏమేమి చేసామో, ఎక్కడికి వెళ్ళామో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాం. చూసేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మేము కాసేపు వీడియోస్ అండ్ పిక్స్ తీసుకుని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేయడానికి సిద్ధమైపోయాం. మధ్యలో లొకేషన్ బాగుందని రీల్స్ చేస్తున్నాం. చూడండి మా రీల్స్ కష్టాలు. తర్వాత ఇంకా క్లైమేట్ని ఆస్వాదిస్తూ మారేడుమిల్లి అయితే వచ్చేసాం. ఇక్కడ మొత్తం బ్యాంబూ బిర్యానీతో స్ట్రీట్స్ నిండిపోయి ఉన్నాయి. అంత ఫేమస్ అయిన బ్యాంబూ బిర్యానీ మాత్రం మేము అస్సలు టేస్ట్ చేయాలనుకోవట్లేదు. చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే లంచ్ టైం అవ్వలేదు, టైం అయ్యాక చూపిస్తాం మీకు. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం, కానీ క్లోజ్ చేసి ఉంది. మేమేమో సైడ్ నుంచి వెళ్ళిపోదామని చూస్తే తర్వాత సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి టికెట్ ఇస్తాం కానీ లోపల వాటర్ అయితే లేదని చెప్పేశారు. ఇంకా అలా డిసప్పాయింట్ అవుతూ వాటర్ లేకుండా ఎందుకులో వెళ్ళడం అని చెప్పి ఫ్రంట్ ఉన్న ఇంకొక వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇవే అమృతధార వాటర్ ఫాల్స్. ఇంక లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అని లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇంక లోపలికి రాగానే టికెట్స్ తీసుకున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. మొత్తం 250 స్టెప్స్ ఉంటాయంట. మరి ఇక్కడ ఒక్కొక్క ట్రీకి ఒక్కొక్క నేమ్ ఉంది, కానీ అదేంటో ట్రీస్ అన్నీ ఒకేలా ఉన్నాయి. అండ్ వచ్చే వాళ్ళందరూ చాలా కష్టంగా పైకి వస్తున్నారు. మరి మేమేమో చాలా ఎక్సైటెడ్గా కిందకి వెళ్ళిపోతున్నాం. చూడాలి మరి పైకి వచ్చేటప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో. ఇక్కడ ఎవరూ లేరేమో అనుకున్నాం, కానీ క్రౌడ్ బాగానే ఉంది. మేము ఫస్ట్ వాటర్లోకి దిగగానే చాలా కూల్గా ఉన్నాయి. ఇంకా మేము అలా కొంచెం కొంచెం పైకి వెళ్తున్నాం. బట్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. స్టోన్స్ చాలా స్మూత్ ఉన్నాయి, కొంచెం స్లిప్ అయినా డేంజరే. కొంచెం పైకి అయితే వచ్చాం. ఇక్కడికన్నా పైన ఇంకా బాగుంటుంది అన్నారని ఇంకా పైకి ఎక్కి చూస్తే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. వాటర్ ఫాల్లో మెయిన్ చేసిన రచ్చ అంతా చూసేయండి మరి. ఇంక మొత్తం ఎంజాయ్ చేసేసి జాగ్రత్తగా కిందకైతే దిగుతున్నాం. ఇంకా ఆకలేస్తుందని ఇక్కడ బ్యాంబూ రెస్టారెంట్ కనిపిస్తే ఇక్కడ ఆగాం. ఇంకా లోపలికి వచ్చి మెనూ చూసి 1 ఫ్రై పీస్ బిర్యానీ, 1 బ్యాంబూ బిర్యానీ పార్సిల్ చేయమని అడిగాం. ఇక్కడ క్లైమేట్లో బయట ఎక్కడైనా తిందాం అనుకుంటున్నాం. వీళ్ళకి ఓన్గా వాళ్ళ రెస్టారెంట్ నేమ్తో వాటర్ బాటిల్ కూడా ఉంది. ఇంకా మేము బ్యాంబూ బిర్యానీ అయితే ఓపెన్ చేయలేదు, ఇంటికి పట్టుకెళ్దామని. మేము వెళ్ళే వేలో క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంక వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఫోన్స్ తడవకూడదు, కానీ మాకు స్నాప్స్ అండ్ వీడియోస్ కావాలి. ఇంకా వర్షం ఎక్కువైపోతుందని బస్ స్టాప్లో ఆగాం. ఈ వర్షానికి రోడ్స్ కూడా కనిపించట్లేదు. రెయిన్ స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది, కానీ ఎక్కువయ్యే కొద్దీ మెల్లమెల్లగా భయం వేస్తుంది. ఈ రోడ్లో మా ప్రయాణం ఎలా ఉండబోతుందా అని.